హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేత్రయక్స్ డెవలపర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేత్ర ప్లస్ అప్లికేషన్లో మరొక ఫీచర్ గురించి తెలుసుకుందాం. దీనికంటే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే నేత్ర ప్లస్ హెల్ప్ డెస్క్ @gmail.comకు మెయిల్ చేయొచ్చు. ఈ వీడియోలో వాయిస్ రిమైండర్ గురించి తెలుసుకుందాం. కరెన్సీ వాయిస్ రిమైండర్. నేను ముందుగా అప్లికేషన్ ఓపెన్ చేసి పెట్టుకున్నాను. వాయిస్ రిమైండర్ ఓపెన్ చేస్తున్నా. వాయిస్ రిమైండర్. నేను రైట్కు స్వైప్ చేస్తూ ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. కోలన్ సెలెక్టెడ్ మినిట్. ఫస్ట్గా సెలెక్టెడ్ AM or tap to change. Set hour button. మొదటగా స్వైప్ చేసుకుంటూ వెళ్తూ సెలెక్ట్ అవర్ సెలెక్ట్ చేసుకోవాలా. Set minute button. సెట్ మినిట్. Set AM PM button. AM దీన్ని క్లిక్ చేసినప్పుడు AM PM అని ఎక్స్పాండ్ అవుతుంది. వాటిలో AM కావాలంటే AM, PM కావాలంటే PM సెలెక్ట్ చేసుకోవచ్చు. Step 1. Record or type message. Record voice button. ఇక్కడ రికార్డ్ చేసుకొని మనము ఆ రిమైండర్ అలారం వచ్చినప్పుడు వాయిస్ ద్వారా చెప్పడానికి కూడా అవకాశం ఉంది. ఇక్కడ రికార్డ్ చేసుకుంటే అది ఆ టయానికి వాయిస్ రిమైండర్లో చెప్పడం జరుగుతుంది. No voice recorded using text instead. ఒకవేళ టెస్ట్ వాయిస్ రికార్డు అవసరం లేదనుకుంటే టెస్ట్ ద్వారా Or type message instead. E.g. drink water. Edit box. ఉదాహరణకు డ్రింక్ వాటర్ అని ఉంటుంది. దీంట్లో మనం ఏదైనా టెస్ట్ను మనం ఎంటర్ చేసుకోవచ్చు. Dictate message. ఇక్కడ వాయిస్ ద్వారా టైప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. Note: you can stop the reminder by shaking your phone. ఒకవేళ అలారం వస్తున్నప్పుడు మనము దీన్ని ఆఫ్ చేయాలంటే ఫోన్ను షేక్ చేస్తే ఆటోమేటిక్గా అలారం అనేది ఆగిపోతుంది. Confirm and activate. లాస్ట్న కన్ఫర్మ్ అండ్ యాక్టివేషన్ దీన్ని కొడితే కన్ఫర్మ్ అవుతుంది. ఒకసారి మనం ఎలా పెట్టాలో ప్రాక్టికల్గా చేసి చూద్దాం. Set hour button. Tap to set hour button. ముందుగా అవర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. Select up 2. నేను 2 గంటలోనే సెలెక్ట్ చేసుకుంటున్నా. Select min 0100. అది ఓన్లీ ఆటోమేటిక్గా అవర్ సెలెక్ట్ చేసుకొని మినిట్స్కు సెలెక్ట్ కావడానికి డేటు కామా బాక్స్ ఓపెన్ అవుతుంది. నేను 01. 1 నిమిషం అని సెలెక్ట్ చేసుకుంటున్నా. Select 8 PM. మళ్ళీ AM. AM PM అని అడుగుతుంది. PM. నేను PM అని సెలెక్ట్ చేసుకుంటున్నా. Voice set minute button. Set AM PM button. సెట్ AM PM. Step 1. Record or type. Record voice button. అని కింద రికార్డ్ చేసుకోవడానికి వాయిస్ బటన్ ఉంటుంది. దీన్ని రికార్డ్ చేసుకొని మనం ఆ టయానికి చెప్పడం జరుగుతుంది. No voice record or type message instead. నేను రికార్డ్ చేయడం లేదు. E.g. drink water. Edit box. డైరెక్ట్ టైప్ చేసి అది మాకు చెప్పే విధంగా చేసుకుంటాను. ఇక్కడ ఏదైనా Or E.g. voice reminder. Selected hour. Colon. Give keyboard. No voice or type E.g. dictate message. ఇక్కడ డిక్టేట్ మెసేజ్ అంటే దీని వాయిస్ ద్వారా టైప్ అవుతుంది. Note: you can stop the confirm and activate. లాస్ట్న కన్ఫర్మ్ అండ్ యాక్టివేట్ దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ టయానికి అలారం అనేది సెట్ అవ్వడం జరుగుతుంది. నేను క్లిక్ చేస్తున్నా. Reminder activated. Okay. Reminder set for 2:01 PM. That is in about 251 minutes. అక్కడ ఓకే కన్ఫర్మ్ చేయగానే అది ఎన్ని గంటలు టైము అని కూడా మనం ఏ టైం పెట్టాము అది ఇంకెంత టైము అలారం రిమైనింగ్ ఉంది ఆ టైం మోగుతుందని ఇక్కడ డైలాగ్ బాక్స్ అని రావడం జరిగింది. ఓకే. దీన్ని క్లోజ్ చేస్తున్నా. వాయిస్ రిమైండర్. మనము వాయిస్ రిమైండర్ పెట్టుకోవచ్చు. ఈ అలారం వచ్చినప్పుడు మీరు ఫోన్ షేక్ చేస్తే ఆ అలారం అనేది ఆగిపోతుంది. వాయిస్ రిమైండర్. ఈ విధంగా రిమైండర్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి ఇలా ఎలా వాడుకోవాలని తెలుసుకోగలుగుతారు. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.